ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యము విజ్ఞాపన ప్రార్థనలో భాగంగా మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకొని ఆ తదుపరి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానాన్ని ఈరోజు ఉదయకాలంలో మనం పొందుకుంటున్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంత గొప్ప వాగ్దానాన్ని మనం పొందుకున్నటకు ఎంతో భాగ్యవంతులం అయ్యాం కదా. మరి ప్రభువు వారు నిన్ను నన్ను మనలందరినీ ఎంచుకొని తన వాగ్దానాలతో మనల్ని బలపరుస్తూ తన మహిమ రాజ్యం కొరకు ఆయన మనల్ని వాడుకుంటున్నారు కనుక మనం ఖచ్చితంగా భాగ్యవంతులమనే మనం భావించాలి. 32వ కీర్తనను దావీదు భక్తుడు రచించడం జరిగింది. దావీదు గారి యొక్క జీవిత అనుభవాల నుండి కీర్తనలు పుట్టుకు వచ్చినట్లుగా మనం గ్రహించాలి. ఈ కీర్తనలు అన్నీ ఏదో యథాలాపనగా సమయం గడుపుట కొరకు రాసినవి కాదు. దావీదు గారు తన జీవితంలో ఒక్కొక్క అనుభవంలో దేవుడు ఎలా సహాయం చేశాడో, ఏ విధంగా దేవుడు ఆయనను హెచ్చించి బలపరిచాడో స్పష్టంగా తన జీవిత అనుభవంలో నుండి కీర్తనలు రాసుకుంటూ రావడం జరిగింది. ఈ 6వ వచనం దగ్గరికి దావీదు గారు వచ్చి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ దావీదు గారు అంటున్నారు, భక్తి గల వారందరూ మీకు ప్రార్థన చేస్తారు. నిజమే, మనమందరం క్రైస్తవులమే అనే భావనలో ఉంటాం. కానీ నిజమైన క్రైస్తవునిగా మనం ఏ విధంగా గుర్తింపు పొందాలి? ప్రార్థన ద్వారా మనం నిజమైన క్రైస్తవునిగా ఉండగలుగుతాం. ఇది ప్రార్థన అనేది నిజమైన క్రైస్తవుని యొక్క ముఖ్యమైన లక్షణం. ఏదో ఆచార సంబంధంగా చేసే కార్యక్రమాల ద్వారా భక్తి ద్వారా మనం క్రైస్తవ్యులం అవ్వలేము. కానీ ఏదో గుర్తుకొచ్చినప్పుడు లేదా ఏదో బాధ శోధన కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తూ మనం అవలంబించే విధానం ద్వారా మనం క్రైస్తవులం అవ్వలేము. నిజమైన క్రైస్తవుని ప్రతి జీవిత క్షణము ప్రార్థనతో ముడిపడి ఉంటుంది. నిజమైన క్రైస్తవ్యుని ప్రతి క్షణము పరలోకపు తండ్రిని స్తుతించడం గూర్చి ముడిపడి ఉంటుంది. నిజమైన క్రైస్తవుడు సందర్భాలతో సంబంధం లేకుండా ప్రతి క్షణం పరలోకపు తండ్రి వారిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధించడంతో ప్రార్థించడంతోనే ముడిపడి ఉంటుంది. ప్రేయర్ ఈజ్ ఏ హ్యాబిట్ అన్నారు బిల్లీ గ్రామ్ అనే దైవ సేవకులు. ఆయన తన ప్రసంగాలలో తెలియజేస్తూ ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రతి క్షణంతో ముడిపడి అలవాటుగా మారిపోవాలని కోరుకునేవారు. అలవాటుగా అనగా అదేదో మొక్కుబడిగా అని మాత్రం భావించవద్దు. మన జీవన ప్రయాణంలో ప్రతి క్షణం సంతోషంతో దుఃఖంతో బాధతో ముడిపడి ఉంటుంది కదా. అట్లాంటి ఏ క్షణాన్ని అయినా ప్రార్థనలో ఉంచి ప్రభువు కొరకు విజ్ఞాపన కృతజ్ఞత ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళాలని అర్థం. దేవుని సన్నిధిలో మనము హృదయం తెరచి యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు కొంచెమైన భక్తి గల వారిమి అని రుజువు చేయబడుతుంది. ఇప్పుడు దేవుని యందు భక్తి గల వారందరూ కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవారిగా ఉంటారు, ప్రార్థనాపరులుగా ఉంటారు. ప్రార్థనాపరుడు నిజమైన భక్తిపరుడు. ఈ విషయాన్ని 6వ వచనం సెలవిస్తోంది. ఎవడైతే ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు జరిగేది ఏంటి అని మనం విశ్లేషించుకున్నట్లయితే అట్టి ప్రార్థన ఏమాత్రము వృధా అవ్వదు. అట్టి ప్రార్థన ప్రభువు పాద సన్నిధికి చేరక మానదు. అట్టి ప్రార్థన ద్వారా ఏమి జరుగుతుంది అనగా విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు, అవి వారిని ముంచనేరవు అని మనం అర్థం చేసుకోవాలి. అనగా ఎవరి మీదికి రావు? ఈ విస్తార జలములు అనేవి ఎవరి మీదికి రావు అని అర్థం? ప్రభు సన్నిధిలో ప్రార్థించే భక్తి పరుల మీదికి అని అర్థం. మరి ప్రభు సన్నిధి అనగా కేవలం చర్చి మాత్రమేనా అని మనం అనుకోకూడదు. నీవు మనస్ఫూర్తిగా ప్రభువుని నీ గుండెల నిండా చేర్చుకొని ఏ చోటు నుండి అయితే ప్రార్థిస్తావో ఆ చోటు ఆ ప్రాంతం అంతా కూడా ప్రభువు యొక్క సన్నిధియే అని మనం అర్థం చేసుకోవాలి.
పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల జలములు అనగా లేదా ప్రవాహ జలములు అనగా మనిషి మీదకి వచ్చే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు లేదా ప్రతికూల పరిస్థితులకు సాదృశ్యంగా చెప్పబడినవి. క్రైస్తవునికి ఇబ్బందులు, శోధనలు, కష్టతర పరిస్థితులు సంభవించవా అనగా ఖచ్చితంగా సంభవిస్తాయి. తన విశ్వాస జీవితాన్ని పరీక్షించడం కొరకు కొన్ని సందర్భాల్లో ప్రభువారు కూడా పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. అలా వచ్చిన ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టతర పరిస్థితి అయినా నిజమైన క్రైస్తవుడిని ముంచజాలవు, నాశనం చేయలేవు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. బహుశా నీ జీవితంలో కొన్ని సవాళ్ళు, కొన్ని ఇబ్బందులు, శోధనలు, బాధలు ఉన్నాయేమో, అవమానకర పరిస్థితులు ఉన్నాయేమో, నీ కుటుంబం అంతటిలో శాంతి, సమాధానం, నెమ్మది లేక ఇబ్బందులు పడుచున్నారేమో. దేవుడు మాట్లాడుచున్నాడు. విను ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలైనా విస్తార జలప్రవాహముల వలె రావచ్చు నీ మీదికి, కానీ అవి నిన్ను ముంచలేవు, నాశనం చేయలేవు. ఎందుకనగా నీవు చేసే నిరంతర ప్రార్థనను బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నీ ప్రక్కన ఉంటాడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తాడు. ఎలాంటి కష్ట పరిస్థితి అయినా నీవు బెదిరిపోవలసిన అవసరం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంతా ఈ వాక్యాన్ని ప్రభు యొక్క పాద సన్నిధిలో చేర్చి, సన్నిధిలో ఉంచి, ఆయనకు ప్రార్థించి, ఆయనను మహిమపరుచుకొని ఘనపరుచుకుందాము. ఈ ప్రార్థనలో మనమందరం ఏకీభవించి ప్రార్థించుకుందాం. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మరి నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురని మీరు సెలవిస్తున్న మాట ప్రకారము మరి మేమందరమే మీకు ప్రార్థన చేయవారిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మీ ప్రార్థనలో మేము గడుపుటకు సహాయం చేయండి ప్రభువా. మా చివరి శ్వాస వరకు, మా చివరి క్షణం వరకు మేము ప్రార్థనలతో, ప్రతి క్షణాన్ని ప్రార్థనతో ముడిపెట్టి మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి తల్లిదండ్రులని, కుమారులని, కుమార్తెలను, విశ్వాసులని, చిన్నలని, పెద్దలని మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా అందరికీ ప్రార్థన శక్తిని ప్రసాదించండి తండ్రి. ప్రతి క్షణము, ప్రతి అనుభవము మీ యొక్క ప్రార్థనలోనే మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభువా. అట్టి ప్రార్థనలో మేము గడుపుచు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి మా మీదకి రాకుండా ఉండేలాగున మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. మరి శోధనలు, వేదనలు, బాధలు ఎన్నో కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఎన్ని కలిగినప్పటికీ మీరు మా పక్కన ఉండి మీరు మమ్మల్ని హెచ్చించేవారు కనుక, మీరు మమ్మల్ని రక్షించేవారు కనుక, మీరు మా చేయి విడువరు కనుక నా దేవా, నా తండ్రి, మరి మా ప్రార్థన జీవితంలో మేము ఎంతో దృఢంగా ముందుకు సాగుటకు సహాయం చేసి కృప చూపించి నడిపించండి తండ్రి. మరొక మారు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క ప్రతి అవసరత మీ కృపలో తీరుటకు సహాయం చేసి మా తల్లిదండ్రులని, మా కుమారులని, మా కుమార్తెలని, మాలో చిన్నలని, పెద్దలని, ప్రతి విశ్వాసిని, మీ యొక్క స్వార్థ ప్రకటిస్తున్న సువార్థికులని, దైవజనులను, మిషనరీలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.